చిన్ననాటి నుంచి పాఠాల్లో చదువుకున్నాము. భారతదేశం డెవలపింగ్ కంట్రీ అనేది. అంటే మ అప్పుడు చిన్నప్పటి నుంచి చదువుకున్నాము. అది ఇంకా డెవలపింగ్ కంట్రీగానే మిగిలి ఉంది. డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు చదువుకుంటాం అనుకున్నాం గానీ, అది మన పిల్లలు, మనవళ్ళు చదువుకునే పరిస్థితి వస్తుందని అప్పుడు మనం ఊహించలేదు. దీనికి కారణం ఒక రకంగా 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీయే ఈ సమస్యకి మొదటి కారణం. ఎలా అంటే మనం 1992లో మహారాష్ట్రలో ఎన్రాన్ అనే విదేశీ సంస్థ మహారాష్ట్రలోని దబోల్‌లో ఒక పరిశ్రమ పెడతానికి వాళ్ళు ప్లాన్ చేశారు. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు గాని, ప్రతికూల పరిస్థితులు, స్థానికుల వ్యతిరేకత వల్ల అది ప్రాజెక్ట్ ఆగిపోవడం జరిగింది. వాళ్ళు వెనక్కెళ్లారు. తర్వాత దీని పరిస్థితులు ఈ పరిస్థితి రావటానికి కారణము ఎన్రాన్ భారత ప్రభుత్వం అనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో 38,000,00,00,000 నష్టపరిహారానికి వాళ్ళు కేసు వేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ భారత ప్రభుత్వము వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు కేసు వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు వాజ్పేయి గారు గవర్నమెంటు మన భారత ప్రభుత్వం తరఫు నుంచి ఆయన చాలా న్యాయ కోవిదుడు, తర్వాత నిజాయితీపరుడైన హరీష్ సాల్వే గారిని మన తరఫున ఆయన్ని అడ్వకేట్‌గా నియమించడం జరిగింది. అయితే ఎన్రాన్ సంస్థ తరఫున మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన చిదంబరం, తమిళనాడుకి చెందిన ఆయన. ఆయన చిదంబరం గారు మనకి భారత గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఎన్రాన్ సంస్థ తరఫున అడ్వకేట్‌గా ఆయన వాదించడం జరిగింది. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఎంత దేశద్రోహానికి పాల్పడినట్టు ఆయన మనకు అర్థమవుతుంది. అయితే దాని తర్వాత పరిస్థితుల్లో 2004 అప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూపీఏ ప్రభుత్వం. అది వచ్చిన తర్వాత చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్‌గా, ఆర్థిక మంత్రిగా ఆయన చార్జ్ తీసుకున్నారు. అప్పటి వరకు భారత ప్రభుత్వం తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించిన మన అడ్వకేట్ హరీష్ సాల్వే గారిని ఆయన్ని తీసేసి పాకిస్తాన్‌కి చెందిన ఖబర్ ఖురేషి అనే ఆయన్ని అడ్వకేట్‌గా నియమించడం జరిగింది. ఇది ఎంత విచిత్రం అంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి చెందిన న్యాయవాది అటు ఎన్రాన్ సంస్థకి తరఫున వాదించడానికి భారత ప్రభుత్వమే ఆయన్ని నియమించడం. ఇది ఎంత దారుణమైన ద్రోహంగా మనం పరిగణించాలో ఆలోచించాల్సిన విషయం. తర్వాత ఈ కేసు వాదించడానికి గాని భారత ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ ఆ పాకిస్తాన్ న్యాయవాది ఖబర్ ఖురేషి గారికి 1,400,00,00,000 ఆయనకి ఫీజు రూపంలో చెల్లించడం జరిగింది. అయితే ఈ 1,400,00,00,000 ఎంతమంది చేతులు మారింది, ఎవరికి ఎంత కమిషన్‌లు ముట్టాయో ఇవన్నీ ఏందంటే బయటికి రాని విషయాలు. 1,400,00,00,000 ఒక కేసు వాదించడానికి ఒక పాకిస్తాన్‌కి చెందిన న్యాయవాదికి భారత ప్రభుత్వం తరపున కాంగ్రెస్ పార్టీ వారు సమర్పించారు. ఈ 14,00,00,000 ఎవరికెంత వాటాలు ముట్టినాయి అనేది మనం తర్వాత ఆలోచించినా అది బయటకొచ్చే విషయాలు గాదు. కానీ మనకి కేసు గెలవటానికి ఒక రకంగా ఎటువంటి అడ్డంకి లేదు. కేసు గెలిచే పరిస్థితిలోనే భారత ప్రభుత్వమే గెలవాల్సింది నిజంగా కేసు. కానీ ఈ పాకిస్తాను న్యాయవాదిని నియమించటం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశము ప్రభుత్వం ఓడిపోవాలి. అంటే వాళ్ళ ప్రభుత్వం నడిపిస్తూ ఉండి, భారతదేశమే కేసులో ఓడిపోవాలి అన్న విధంగా వాళ్ళు ప్రవర్తించటం, తద్వారా ఈ కేసు ఓడిపోవటం గూడా జరిగింది. భారతదేశం కోసం శత్రు దేశమైన పాకిస్తాన్ న్యాయవాది, పైగా జిహాదీ నేపథ్యం ఉన్న ఒక న్యాయవాదిని తీసుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టడం అనేది ఒక రకంగా మనం ఆలోచిస్తే ఇంతకన్నా దేశద్రోహం అనేది లేదు. కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన ద్రోహంలో ఇది ఒక మచ్చు తునక మనం చెప్పుకోవాలంటే. దీని తర్వాత 38,000,00,00,000 భారీ పరిహారము ఈ కేసు కింద ఎన్రాన్ సంస్థకి భారత ప్రభుత్వం చెల్లించవలసొచ్చింది. ఈ 38,000,00,00,000 అవి ఎన్రాన్ సంస్థకెళ్ళటము, దాని ద్వారా మళ్ళీ ఆ సంస్థ ద్వారా గూడా మన ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు గాని, వాళ్ళకి ఎంత కమిషన్‌లు ముట్టినాయనేది గూడా మనం ఆలోచించుకుంటే అది ఊహకి అందని విషయం. దీని తర్వాత అప్పుడు ఈ కేసు మోడీ గారి టైములో గనక జరిగి ఉంటే, ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు ఎంత దారుణంగా వీళ్ళని అపహాస్యం చేయటము, గగ్గోలు పెట్టటము, మన సోకాళ్ళు అమ్ముడుపోయిన మీడియా గాని వీళ్ళందరూ రాద్ధాంతం చేసి దారుణంగా వాళ్ళ మీద ఐటెమ్స్ రాయటము, వార్తలు
పుకార్లు గాని, ఇంకా 4 జోడించి రాయటం ఇటువంటివన్నీ జరిగేవి. ఎందుకంటే మన ఇండియాలో ఈ అమ్ముడుపోయిన మీడియానే ఎక్కువ. వాస్తవాలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉండి గూడా ప్రధానంగా ప్రతిపక్షంగా గాని, లేకపోతే ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభంగా నిలవాల్సిన పత్రికలు గాని, మీడియా వ్యవస్థ గాని, ఈరోజు ఇటు చైనా లేకపోతే ఎవరైతే తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి ఇండియాకి ఫండ్స్ సహకారం చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కొమ్ము కాస్తూ వాళ్ళిచ్చే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి, ఇటు పత్రికా విలువల్ని, మీడియా రంగం యొక్క ఆ వ్యవస్థని భ్రష్టు పట్టించిన రకంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఉంది. ఈళ్ళు ఇప్పుడు అప్పుడు గనక మోడీ గవర్నమెంట్ ఉండుంటే, బీజేపీ గవర్నమెంటు వీళ్ళు ఎంత దారుణంగా వాళ్ళకి వ్యతిరేకంగా మురిగేవాళ్ళో మనం ఆలోచించుకుంటే అర్థమవుతుంది. దేశ వినాశనానికి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ఇటువంటి చర్యలు ఎన్నో ఉన్నాయి. మనకి వీలుని బట్టి ఒక్కొక్కటి మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఉదాహరణలు చాలా. అది మా దృష్టికొచ్చినవి గూడా నేను చాలా మటుకు మీకు ఎంతవరకు మనకి పక్కా సమాచారంతో మనం చెప్పగలుగుతామో అది విశదీకరించి చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే భారతదేశానికి పురోగతికి గాని, అభివృద్ధికి గాని ఫస్ట్ నుంచి అన్ని రకాలుగాను భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడపకుండా కులమతాలు, అంతర్గత కలహాలు ఇవి సృష్టించటమే పనిగా పెట్టుకొని, తద్వారా వీళ్ళు లాభపడుతూ దేశానికి ఏమాత్రం ఉపయోగకరమైన పనులు చెయ్యకుండా, ఇటువంటి దుర్మార్గం చేసిన పార్టీని మనం ఎప్పటికీ క్షమించకుండా జనం ఒక ఆలోచనతో ఎప్పటికైనా మనకి ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, మనకి భావితరాలకు గాని, మన పిల్లలకి ఎటువంటి ప్రభుత్వం ఉంటే బావుంటుంది. వీళ్ళు చేసిన దురాఘాతాలు గతంలో ఎటువంటివున్నాయని తెలుసుకుంటే దాని ద్వారా ఫ్యూచర్‌లో గూడా ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. జై హింద్.